अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। रियासती वज़ीर ख़ज़ाना व महकमे सेहत मिस्टर टी हरीश राव ने आज मेदक का दौरा करते हुए मुख्तलिफ प्रोग्रामों में शिरकत की। तफसीलात के मुताबिक वज़ीर हरीश राव ने आज एडुपायल के वनदुर्गा माता देवस्थालयम में गुज़िश्ता चंद दिनों से जारी एडुपायल जात्रा के अख्तामी तकरीब में शिरकत की। इस मौके पर अख्तामी तकरीब में अहम शख्सियात शरीक हुए और इस तकरीब में मुख्तलिफ प्रोग्राम्स भी पेश किए गए। इस प्रोग्राम में हरीश राव और दीगर ने खिताब करते हुए कहा कि इस तरह के प्रोग्रामों से आवाम में काफ़ी सुकून का माहौल पैदा होता है और ये प्रोग्राम्स काफ़ी अहमियत के हामिल हुआ करते हैं। इस मौके पर मुख्तलिफ प्रोग्रामों में बेहतर मुजाहरा करने वालों को इनामात पेश करते हुए उन्हें एजाज़ात से नवाजा गया। इस मौके पर मकामी एमएलए मेदक श्रीमती एम पद्मा देविंदर रेड्डी, ज़िला कलेक्टर मेदक राजर्षि शाह IAS, ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडी श्रीमती प्रतिमा सिंह IAS, तेलंगाना वुमेन कमीशन की चेयरपर्सन श्रीमती सुनीता लक्ष्मा रेड्डी, इफ्को डायरेक्टर मिस्टर देविंदर रेड्डी के अलावा अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात की पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हो तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। నేను కూడా పరంపర గురించి విన్నాను కానీ చూసిన తర్వాత చాలా మహాద్భుతంగా అనిపించింది. ఇంతకుముందు అద్భుతం అనుకున్నాను, నిజంగా నేను ప్రత్యక్షంగా చూసిన తర్వాత మహాద్భుతంగా భావిస్తున్నాను. ముఖ్యంగా బెంగళూరు నుంచి వచ్చినటువంటి టీము వారు గణేష్ డ్యాన్స్ కానీ హనుమాన్ డ్యాన్స్ కానీ ఎంత అద్భుతంగా అంటే మనందరిలో నిజంగా హనుమంతుడే ఇక్కడ వచ్చిందా అన్నంత గొప్పగా, ఆ గణేశుడు ఇక్కడ ప్రత్యక్షమైంది అన్నంత గొప్పగా వారు చేసినారు. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి అని ఎంత అద్భుతంగా అంటే మనందరినీ అందులో లీనమయ్యేంత గొప్పగా ఇక్కడున్న ప్రతి ఒక్కరి నోట్లో అందరినీ మమైకం చేసినంత గొప్పగా చేసినటువంటి ఆ బృందానికి, అలాంటి బృందాన్ని మన ఏడుపాయల అమ్మవారి దగ్గరికి, దుర్గా భవాని అమ్మవారి దగ్గర ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇంత గొప్ప కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ స్వాతి గారు. నిజంగా ఈ ప్రోగ్రాం ఇక్కడికి ఎలా వచ్చిందంటే, ఒకసారి పరంపర గురించి ఒక పత్రికలో చదివాను. స్వాతి గారు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే దాన్ని ర్యాంక్ అప్ టు స్వాతి. అమ్మ, మీరు ఇంత మంచి ప్రోగ్రాం చేశారు, మా దగ్గర ఎందుకు చేయరు? దెన్ షీ సెడ్, అరే మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, ఎక్కడ చేయాలో చెప్పండి, వీఆర్ రెడీ అన్నారు. సో అలా ఈ పరంపరను ఈరోజు మన దగ్గరికి తెచ్చుకోవడం, మరి ఈ మంజీరా నది పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి దుర్గా భవాని అమ్మవారి మరి ఉత్సవాల్లో భాగంగా ఈ పరంపర కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడం చాలా చాలా సంతోషం. ఈ పరంపర మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించే ఒక గొప్ప ప్రయత్నం. అంటే రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి ఈ సాంప్రదాయాలను, వాటిని కాపాడేటువంటి ప్రయత్నం, ముందు తరాలకు అందించే ప్రయత్నం, మన సాంప్రదాయాలను ఇంత అద్భుతంగా మరి పరిరక్షిస్తూ ప్రజల కళ్ళకు ముందు మరి ఇంత గొప్ప ప్రదర్శనల్ని ఇప్పిస్తూ అనేక పుణ్యక్షేత్రాల సందర్భంలో, ఆయా పుణ్యక్షేత్రాల్లో జరిగే పండుగల సందర్భంగా జరుపుతున్నటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని పరంపర ఎంచుకోవడం అనేటువంటిది చాలా చాలా సంతోషం. ఇది మనందరి బాధ్యత. దేశ సంపద మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, వీటిని కాపాడి భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఏ దేశం పోయినా, ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా మనది భారత జాతి
మనము తెలుగు బిడ్డలమని మన ప్రాంతం గురించి మన దేశం గురించి మనందరం కూడా గొప్పగా చెప్పుకోవాలి. మన సంప్రదాయాలను కాపాడుకోవాలి. మన సంస్కృతిని భావి తరాలకు అందించే ప్రయత్నం ప్రతి తల్లి, తండ్రి, ప్రతి సంఘం, ప్రతి ఒక్కరి బాధ్యతగా మనం దీన్ని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ, మరి ఇంత చక్కని కార్యక్రమం మన దగ్గర నిర్మించినందుకు పరంపర నిర్వాహకులకు, పాల్గొన్నటువంటి కళాకారులకు, ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి నాట్కో ట్రస్ట్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆశ్చర్యపోయి చెక్కుతున్నాయి. అసలు ఎంత ముచ్చటగా ఫీల్ అయ్యానంటే నాకు ఎంత ప్రౌడ్గా ఉంది. ఇవాళ వారు చెప్పించడం మేము చేస్తున్నాము. ఎందుకంటే ఒక మామూలు మనిషిగా రాజకీయ లీడర్స్కి దూరంగా ఉంటాం. మనం వంటి టీవీలో చూస్తాము, న్యూస్ పేపర్లో చదువుతాము. కానీ నా కళ్ళతో చూసాను తారతమ్యం లేకుండా పెద్దలకి, చిన్నలకి, అందరికీ చిన్న సహాయమా పెద్ద సహాయమా చూడకుండా ప్రతి ఒక్కరికి ఆప్తులుగా నుంచుని సహకరిస్తూ నా కళ్ళతో చూసి నేను ఇది ఉంటే ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసి భలే ఆశ్చర్యపోయాను నేను. ఇలాంటి లీడర్స్ మనకు ఉంటే మన దేశం ఎంత ప్రోగ్రెస్ అవుతుందో అని నేను చాలా సంతోషించాను. ఇవాళ ఇక్కడ చేయడానికి ముఖ్య కారణం వారి ప్రోత్సాహం లేకపోతే మేము ఇలా చేయగలిగే వాళ్ళం కాదు. ఇంతటి మంచి ఇంతటి మంచి ఆర్టిస్టులు మన దేశంలో ఉన్నారు. కానీ వాళ్ళందరినీ మనం ప్రోత్సహించాలంటే ముందు మన లీడర్స్, హరీష్ రావు గారు లాంటి లీడర్స్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళందరికీ మనం సహకరించిన వాళ్ళు మొత్తము DCMS చైర్మన్ గారిని, అలాగే మన దేవాలయ చైర్మన్ గారిని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళ బృందాలందరికీ కూడా మన తరపున, మన దేవాలయం తరపున మొమెంటోస్ ఆయన గ్రూప్ తరపున మెదక్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే అలాగే మన పరంపర వ్యవస్థాపకులు వారు చెప్పినట్టుగా మేము మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. గారికి కూడా మన తరఫున మంత్రి గారు ఇంత సహకరిస్తుందా అనేది నా కళ్ళతో ఇదే మొదటిసారి చూడటం నేను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హరీష్ గారు, థ్యాంక్ యూ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అండ్ సంస్థ ఈ జిల్లా దేవేంద్ర రెడ్డి గారు అయితే పక్కన కూర్చొని ఇంకేం కావాలమ్మా చెప్పండి అమ్మా. అది నాకైతే నోట్ మాట రాలేదు. ఇంత సహకరిస్తారా అది. సో వేర్ ఇస్ అ విల్, వేర్ ఇస్ అ లీడర్ హూ హ్యాస్ ద విల్ టు డూ సంథింగ్, దేర్ ఇస్ నథింగ్ దట్ హి కెనాట్ అచీవ్. పరంపర సంస్థకి జిల్లా తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన యుఎస్ కౌన్సిల్ జనరల్ కి జెనిఫర్ లాస్ గారికి మన మంత్రివర్యులు వారికి సన్మానం చేస్తారు. ఐ రిక్వెస్ట్ యుఎస్ కౌన్సిల్ జనరల్ జెనిఫర్ లాస్ టు కైండ్లీ టేక్ మా పరంపర తరఫున నేను ప్రత్యేకంగా హరీష్ రావు గారికి
మరీ కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎప్పుడూ పేపర్లో చదవటము వినటమే కానీ వారు ఎంత వాళ్ళ కాన్స్టిట్యున్సీ